మాదక ద్రవ్యాల కేసులో సినీ ప్రముఖుల విచారణ మొదలైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు పూరి జగన్నాథ్ తన సోదరుడు, కుమారుడు న్యాయవాదితో కలిసి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి చేరుకున్నాడు. ఆయనను సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో కీలకమైన నిందితుడు కెల్విన్తో పూరికి సంబంధాలున్నాయని ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే సమాచారం సేకరించారు. ఎల్ఎస్డీ, కోకెయిన్ మాదక ద్రవ్యాలకు సంబంధించి కెల్విన్, పూరి జగన్నాథ్ మధ్య వాట్సాప్ సందేశాలు, మెయిల్స్తో పాటు ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఎంతకాలం నుంచి కెల్విన్తో సంబంధాలున్నాయి? పూరి డ్రగ్స్ వాడుతున్నారా? ఇతరులకు కూడా సరఫరా చేస్తున్నారా? తదితర ప్రశ్నలతో సిట్ బృందం ప్రశ్నావళి సిద్ధం చేసింది. ఒకవేళ ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని పూరి జగన్నాథ్ చెప్తే ఆధారాల ప్రింటౌట్లను ఆయన ముందు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. డ్రగ్స్ కు సంబంధించి రవితేజ, చార్మి, ముమైద్ ఖాన్లకు కూడా పూరి ద్వారానే పరిచయాలు ఏర్పడ్డాయని సిట్ అధికారులు నిర్ధారణకొచ్చారు. ఈ విషయంపైన ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. మాదక ద్రవ్యాల కేసులో పూరితో పాటు 12 మంది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న చార్మి, 28న రవితేజను సిట్ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే నవదీప్, తనీష్, సుబ్బరాజు, తరుణ్, నందు, ముమైద్ ఖాన్ కు తాకీదులు జారీ చేశారు. ఆగస్టు 2 వరకు సినీ ప్రముఖుల విచారణ కొనసాగనుంది. గంటల తరబడి వాట్సాప్ ఆధారాలతో క్రాస్ ఎగ్జామినేషన్ మరో రోజుకు పిలవాలని నిర్ణయించారు.